Andariki namaskaram. Welcome to my YouTube channel Telugu Central Government Jobs. Today I am going to discuss one more important topic, divisibility rules 1 to 20. 1 నుంచి 21 divisibility rules నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను క్లాస్ చెప్తాను. అలా ప్రీవియస్ క్లాస్ లో చెప్పానంటే కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి. చాలా మందికి divisibility rules తెలుసండి, కొన్ని తెలుసు అన్ని తెలియదు. 1 to 20 మధ్యలో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ ప్రైమ్ నెంబర్స్ తెలియదు. కొన్ని నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ 14 కి 16 కి అట్లా కొన్ని 18 కి ఎలా చేయాలి, 20 కి ఎలా చేయాలి తెలియదు. కొంతమందికి ఈ 1 ఈజీ అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? 1 కెన్ డివైడ్ ఎనీ నెంబర్ అండి. అంటే 1 ని డివైజర్ గా తీసుకుని ఏ నెంబర్ తో డివైడ్ చేసినా, డివిడెండ్ ని చేసినా రిమైండర్ 0 వస్తుందండి. ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అండి ఒకసారి మనకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోండి, తర్వాత డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోండి, తర్వాత ఎగ్జాంపుల్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2? మీకు చాలా మంది ఏమంటారంటే ఈవెన్ నెంబర్ అంటారు. అందరికి ఈవెన్ నెంబర్ అంటే సడన్ గుర్తు రాకపోవచ్చు, తెలుసు మాక్సిమం. సింపుల్ గా అంటే ది నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఇస్, ఇఫ్ ద నెంబర్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఇస్, the number in the ones place is either 0 or 2 or 4 or 6 or 8, then complete number is divisible by 2. Complete number is divisible by 2 అండి. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ నెంబర్ ఇచ్చారండి 493785724638 అనే నెంబర్ ఇచ్చారు. మనం మొత్తం నెంబర్ చూడాల్సిన అవసరం. వన్స్ ప్లేస్, దిస్ ఇస్ ద వన్స్ ప్లేస్. అందరూ తెలిసే ఉంటుంది. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్, 1 lakh ప్లేస్, 10 lakh ప్లేస్, 1 crore ప్లేస్, ఇవన్నీ ప్లేసెస్ అండి. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అందరూ తెలుసు. దిస్ ఇస్ ద వన్స్ ప్లేస్. ఈ వన్స్ ప్లేస్ లో ఉండే నెంబర్ అండి 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉందా? 8 ఉంది. సో ఎంటైర్ నెంబర్ 493785724638 is also exactly divisible by 2. For example, one more example, 357342364789. Is it divisible by 2? Second example, అవుతుందా? అవదండి. ఎందుకంటే వన్స్ ప్లేస్ లో 0 లేదు, 2 లేదు, 4 లేదు, 6 లేదు. సో దిస్ నెంబర్ is not divisible by 2 అండి. ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి టిక్ కొట్టాను. క్వశ్చన్స్ ఏమడుగుతారంటే 2 మీద అడగకపోవచ్చు, 3 మీద అడుగుతారు. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3? What is the divisibility rule of 3? For example, there is one number. First write the definition and if the sum of all the digits of a number, sum of all the digits of a number is divisible by 3, then complete number is divisible by 3. Complete number is divisible by 3. ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ there is one number 351247116354 ఇలా నెంబర్ ఉంది. ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా? జనరల్ ఏం చేయాలంటే దీన్ని డివిడెండ్ గా తీసుకోవాలి, 3 ని డివైజర్ గా తీసుకోవాలి, రిమైండర్ 0 వస్తే then we can say that this number is exactly divisible by 3. But ఇలా చేయకుండా, అలా చేయొచ్చు, చాలా లెంతీ ప్రాసెస్ అండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లెంతీ ప్రాసెస్ అండి. సో అలా చేయకూడదు, అన్నిటిని యాడ్ చేయాలండి. 3 + 5 8, 8 + 1 9, 9 + 2 11, 11 + 4 15, 15 + 7 22, 23, 24 30, 33, 38 42. 42 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా? కావాలని మనం చెక్ చేసుకోండి. 4 + 2 ఎంత? 6 కదా. 6 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎంటైర్ నెంబర్ 351247116354 is also exactly divisible by 3. అన్ని డిజిట్స్ ని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ది ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. సమ్ చేసినంత వచ్చింది 42. అదర్వైజ్ 3 1 = 3, రిమైండర్ 1, 12 3 4 12 1 రిమైండర్ 0. సో సమ్ చేసినా అది చేయొచ్చు. ఇంకా షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంది. జస్ట్ ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ డిజిట్? 3. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3? 3 తో అవుతుంది కాబట్టి 3 1 క్యాన్సిల్ చేద్దాం. 5 అవుతుందా? 5 అవ్వదు. 5 + 1, 5 ని 1 తో యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుందండి. 2 + 4 అవుతుంది. 7 + 1 + 1 3 డిజిట్స్ ని యాడ్ చేస్తే అవుతుంది 6 అవుతుంది. 3 తో అవుతుంది. 5 + 4. సో అట్లా కూడా సింగిల్ డిజిట్ కానీ 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ యాడ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, క్వశ్చన్ అండి జాగ్రత్తగా వినండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1 రాసుకోండి. వాట్ ఈస్ ద
smallest number in place of a if the given number is exactly divisible by 3. A లో A అనే ప్లేస్ లో ఏ స్మాలెస్ట్ నెంబర్ ప్లేస్ చేస్తే ఎంటైర్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అండి. సో 4 + 5 9 6 క్యాన్సిల్ అవుతుంది. 5 + 4 9 క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. 4 + 2 క్యాన్సిల్ అవుతుంది. 4 + 5 క్యాన్సిల్ అవుతుంది. 2 + 7 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 0 పెట్టాలండి. ఈ ప్లేస్ లో ఎంత ఆన్సర్ అంటే 0. సపోజ్ ఇక్కడ మోర్ ఎగ్జాంపుల్ 2 ఉందండి. ఈ నెంబర్ లోనే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. కింద ప్లేస్ లేదు, రైట్ లేదు, 2 ఉంది. అప్పుడు ఏం చేయాలండి? 2 కి ఎంత యాడ్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్ గా 3 తో డివిజిబుల్ అవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. స్మాలెస్ట్ నెంబర్ అనకపోతే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. 2 + 1 3, లేదా 2 + 4 కూడా 6 అండి. 6 is also divisible by 3. 2 + 7 స్మాలెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి we will get only one answer అండి. స్మాలెస్ట్ నెంబర్ అనకపోతే more than one answer we will get. సో మాక్సిమం అనుకోండి సింగిల్ ఆన్సర్ ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మోర్ దెన్ వన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. జాగ్రత్త క్వశ్చన్స్ జాగ్రత్త చదవండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి ఎగ్జామ్ లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయండి. మీకు ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఎవరైతే రైల్వే గ్రూప్ డి అప్లై చేయలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ 3 కి రిలేటెడ్ గా ఉంటుంది ఇంకో డెఫినేషన్. 9 ఆర్డర్ లో చెప్పట్లేదు, మీకు ఆర్డర్ అవసరం లేదు, అన్ని గుర్తుండే విధంగా చెప్తున్నాను. 9 3 get the sum of all the digits of a number is divisible by 3, then complete number is divisible by 3. 3 place లో 9 replace చేస్తాము. If the sum of all the digits of a number is divisible by 9, then complete number is divisible by 9. Then complete number is divisible by 9. సో ఏం లేదండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేమ్ లైక్ 3 అండి. 4 5 3 6 2 7 4 5 4 4 1 2 3 4. చూడండి, సమ్ యాడ్ చేయండి. 4 + 5 9 9 12 18 20 27 31 36 36 49 49 51 54 50 54 58 9 అవ్వదు కదా. 4 + 5 9 12 18 20 27 31 36 36 36 36 45 45 47 50 54 అండి. సారీ, సమ్ జాగ్రత్త చేయండి. ఇలా 54 వచ్చింది కదా. 54 9 తో అవుతుంది. 9 6 అండి. సో ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. అలా కాకుండా 4 + 5 9 క్యాన్సిల్ చేసేయండి. 3 + 6 2 + 7 9 అని తీసుకోండి. 4 + 4 + 1 ఇంకా 3 డిజిట్స్ యాడ్ చేస్తే 9 వస్తుంది. 2 + 3 + 4 అంటే సింగిల్ నెంబర్ కానీ లేకపోతే 2 డిజిట్స్ యాడ్ చేస్తే కానీ అలా చెక్ చేసుకుంటా క్యాన్సిల్ చేయండి. ఏదైతే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయో 0 వచ్చింది అనుకోండి, రిమైనింగ్ నెంబర్ ఏం లెఫ్ట్ అవ్వకపోతే ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అండి. సమ్ చేయొచ్చు, సమ్ చేయకుండా కూడా చేయొచ్చు. జాగ్రత్తగా సమ్ చేయట్లే, ఇక్కడ సమ్ చేసి కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరే చేసేసేయండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ in place of x if the given number is exactly divisible by 9? What is the smallest number in place of x if the given number is exactly divisible by 9? 4 + 5 9 4 + 5 9 4 + 3 + 2 9 4 + 5 9 3 + 2 4 3 + 2 5 5 ప్లస్ ఇక్కడ ఎంత స్మాలెస్ట్ నెంబర్ వస్తే ఇక్కడ 9 తో ఎగ్జాక్ట్ 5 + 4 అండి. సో ఇలాగ వచ్చేసి క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చేసేసాను. 3 కి 9 కి సిమిలారిటీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి చెప్పేశాను. నెక్స్ట్ 4 కి 6 కి ఈ క్వశ్చన్ ఈ వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి. చివరి వరకు చూడండి. డివిజిబిలిటీ రూల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం చక్కగా. కొంచెం ఓపిక్ గా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ పేషెన్సీ కావాలి. పేషెన్సీ ఉంటేనే మీరు ఏదైనా సరే సాధించగలరు. పేషెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పేషెన్స్ గా ఉంటేనే, ప్రిపేర్ అయితేనే కంపల్సరీ నోట్స్ రాయండి. మళ్ళా చెప్తున్నాను అనుకోవద్దు, మరలా చెప్తున్నాను అనుకోవద్దు. నోట్స్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ 4 అండి. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అంటే ఇఫ్ ద లాస్ట్ 2 digits of a number is last 2 digits of a number is two zeros or are
divisible by 4, then complete number is divisible by 4. Complete number is divisible by 4. మీరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ నెంబర్ 43289743628972. ఈ 43289743628972 is it exactly divisible by 4? మీరు చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమన్నా 72 ఉన్నాయి. 4 18 జా 72. సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఎంటైర్ నెంబర్ is also divisible by 4. One more example 378952368920 అండి. Is it divisible by 4? సో లాస్ట్ 2 డిజిట్స్ 2 zeros ఉన్నాయి కాబట్టి ఎంటైర్ నెంబర్ is also divisible by 4. జాగ్రత్తగా డెఫినేషన్స్ మీకు అర్థమైతే డివిజిబిలిటీ రూల్స్ రిమైనింగ్ మీరు చేసేయచ్చు. నెక్స్ట్ వన్ అంటే 8 4 కి సిమిలర్ గా ఉంటాయండి. What is the divisibility rule of 4? The last 2 digits of a number is 2 zeros are divisible by 4 and complete number is divisible by 4. జాగ్రత్తగా వినండి, నేను మీ మాక్సిమం మిస్టేక్స్ అని చెప్పను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ if the last 3 digits of a number is 4 కేమో 2 digits అండి, 8 కేమో 3 digits. If the last 3 digits of a number is 4 డబుల్ కదా 8 ఇంకో 0 యాడ్ చేయాలి. 3 digits of a number is 3 zeros or are divisible by 8, then complete number is divisible by 8. Complete number is divisible by 8. If the last 3 digits of a number is 3 zeros are divisible by 8, then complete number is divisible by 8. For example, there is one number అండి. ఎగ్జాంపుల్స్ కంపల్సరీ రాయండి, ఎగ్జాంపుల్స్ రాస్తేనే గుర్తొస్తాయి. 453289723717176176 ఒక నెంబర్ ఉంది. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి? 172 ఉన్నాయి. దీన్ని మాత్రమే 8 తో చెక్ చేయండి డివిజిబుల్ అవుతుందా లేదా. 8 2 జా 16, రిమైండర్ అంతా 1, మళ్ళీ 6 అవుతుంది. 6 కి ముందు 1 యాడ్ చేస్తే 16 అవుతుంది. సో 176 అనేది 2 తో 8 తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎంటైర్ నెంబర్ is also divisible by 8. సో ఇది 8 తో డివిజిబుల్ అవుతుంది. 543695732483436 ఇక్కడ చెక్ చేసుకోండి. 8 4 జా 32, రిమైండర్ అంతా 4 44. సో 8 తో 44 డివిజిబుల్ అవ్వదు కాబట్టి దిస్ నెంబర్ is not divisible by 8. 378936456000. సో లాస్ట్ 3 డిజిట్స్ 3 zeros ఉన్నాయి కాబట్టి ఎంటైర్ నెంబర్ is also divisible by 8. సో ఇది 8 యొక్క డివిజిబిలిటీ రూల్స్. ఇంకొక నెంబర్ ఉందండి 16 కూడా సిమిలర్ గా ఉంటుంది. 4 ని డబల్ చేస్తే 8 వస్తుంది, 8 ని డబల్ చేస్తే 16 వస్తుంది. సో ఇంకొక 0 యాడ్ చేసుకోవడం. ఇఫ్ ద లాస్ట్ 4 డిజిట్స్ అండి, లాస్ట్ 4 digits of a number is 4 digits of a number is 4 zeros or are divisible by 16. Last 4 digits of a number is 4 zeros are divisible by 16, then complete number is divisible by 16. Complete number is divisible by 16. Complete number is divisible by 16. Same example తీసుకోండి. 5789325484 4 zeros ఉన్నాయండి. చెక్ చేయాల్సిన అవసరం డివిజిబిలిటీ రూల్ డేటా తెలుసు కాబట్టి లాస్ట్ 4 డిజిట్స్ 4 zeros కాబట్టి ఎంటైర్ నెంబర్ is divisible by 16. 563289 చూడండి. లాస్ట్ 4 డిజిట్స్ ఏమున్నాయి? 16 3 జా 48, రిమైండర్ 1 114 114 16 2 నెంబర్స్ ఎక్కడ టైం తీసుకున్నాం కదా. 69 జా 154 అండి, సారీ 54 తీసుకోండి. 69 జా అంత 144 కదా, 44 తీసుకోండి 144. సో 69 జా అండి, అది 68 జా 67 జా 112 కదా. సో లాస్ట్ 4 డిజిట్స్ అండి. 16 3 జా 48, రిమైండర్ 1
1 4 యాడ్ చేసినా సరే 16 కంటే స్మాల్ గా ఉంది, ఇంకో డిజిట్ తీసుకుంటాము. 2 డిజిట్స్ ఎట్ టైం తీసుకుంటాము, 0 తీసుకోవాలి. సో 69 144. అలా లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేస్తాము. 4 డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 16 ఆర్ at the 4 zeros, then complete number is divisible by 16. Next, so 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 ఏం లేదండి. if the number in the ones place is the number in the ones place is either 0 or 5, then complete number is divisible by 5. ఏం లేదు, 1 ప్లస్ 1 నెంబర్ చెక్ చేస్తాం. అది ఏమైనా ఉన్నాయండి. 4 3 8 9 7 2 3 6 5 5. 1 ప్లస్ లో 5 ఉంది కదా, సో 0 ఉండొచ్చు ఆర్ 5 ఉండొచ్చు. అంటే నెంబర్ ఈస్ divisible by 5. ఇది మొత్తం చెక్ చేయాల్సిన అవసరం. 1 ప్లేస్ లో 5 ఉంది, సో ఇట్ ఈస్ divisible by 5. 3 7 8 9 4 6 3 2 48. 1 ప్లేస్ లో 0 ఉంది కదా, ఇట్ ఈస్ ఆల్సో divisible by 5. 4 8 3 6 4 2 3 9 8 9. It is not divisible by 5 అండి, because 1 ప్లేస్ లో 0 5 లేదు, 9 ఉంది, వేరే నెంబర్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ divisible by 5. సిమిలర్ గా 10 కూడా అండి. 10 కి ఇంకా ఈజీ అండి. the ones place number in the ones place is only 0. Ones place is only 0. 0 మాత్రమే ఉండాలండి. then complete number is divisible by 10. Number is divisible by 10. సో ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదండి. 1 ప్లేస్ లో 0 ఉంటేనే డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 4 3 2 8 9 4 3 6 0. 1 ప్లేస్ లో 0 ఉంది కాబట్టి ఎంటైర్ నెంబర్ ఈస్ divisible by 10 అండి. 1 ప్లేస్ లో 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నా సరే 10 తో divisible అవ్వదు. దిస్ ఈస్ ద divisibility rule of 10. నెక్స్ట్ 6. వాట్ ఈస్ ద divisibility rule of 6? 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ 6. What is the divisibility rule of 6? What is the divisibility rule of 6? And if the given number is divisible by both 2 and 3, then complete number is divisible by 6. అది 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో అవ్వాలి. అప్పుడు మాత్రమే కంప్లీట్ నెంబర్ ఈస్ divisible by. ఫస్ట్ 2 తో చెక్ చేస్తాము. 4 5 3 6 2 8 1 2 8 1 1 3 4 2. ఫస్ట్ 2 తో చెక్ చేస్తామండి. 2 తో అయితే మాత్రం 3 తో వెళ్ళాలి. ఎందుకంటే 2 తో అవ్వకపోతే 6 తో అవ్వాలా డిసైడ్ అయిపోతాం ఒకసారి. ఫస్ట్ 2 తో చెక్ చేస్తాం. 2 కి ఏంటి, 1 ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉండాలి. 2 ఉంది కదా, సో 2 తో అవుతుంది. 2 తో అవుతుంది కాబట్టి 3 తో కూడా చెక్ చేయాలి. ఒకవేళ 2 తో అవ్వలేదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా the given number is not divisible by 6 అని చెప్పేయచ్చు. 2 తో అవుతుంది కాబట్టి 3 తో చెక్ చేయాల్సిందే. 2 + 4 6 3 8 + 1 9 2 + 1 3 6 3 4 + 5. So this number is divisible by 3 also. So entire number is divisible by 6. For example, there is one number 3736 54 32 97 అండి. సో 6 తో అవుతుందా లేదా చూడాలని చెప్పేయచ్చు. ఎందుకంటే 2 తో అవ్వట్లేదు కాబట్టి 6 తో కూడా అవ్వదని చెప్పేసి డైరెక్ట్ గా రాసేయచ్చు. అవ్వదని చెప్పేసి ఈజీగా రాసేయచ్చు. అవుతుందని చెప్పేసి కొంచెం చెక్ చేయాల్సిందే. 2 తో అయితే మాత్రం 3 చెక్ చేస్తాం. దిస్ ఈస్ ద divisibility rule of 6. నెక్స్ట్ divisibility rule of 7 తర్వాత చెప్తాను. ప్రైమ్ నెంబర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. 7 కి 11 కి 13 కి 17 కి 19 కి ఈ డిఫరెంట్ గా ఉంటాయని మీకు తర్వాత చెప్తాను. 14 కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే అది కూడా 2 × 7. 14 is 2 × 7 అండి. రెండు ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ అది. సో 14 కూడా తర్వాత చెప్తాను. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని నేర్చుకున్న ఒక ట్రిక్ ఒకటి ఉంది, షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఏదైనా అనుకోండి, మీకు ట్రిక్ అనుకోండి, షార్ట్ కట్ మెథడ్ అనుకోండి, ఫార్ములా అనుకోండి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తేనే గుర్తుంటాయి.
ఇవి చేస్తే ఈ ప్రైమ్ నెంబర్స్ చేస్తే ఇవి ఎలాంటి ప్రైమ్ ఏ నెంబర్ కైనా సరే మీరు డివిజిబిలిటీ రూల్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ మెథడ్ తెలిస్తే 100 వరకు చేయొచ్చు అండి సపోజ్ 88 11 into 8 24 8 into 3 36 4 into 9 ఇవి కోప్రైమ్స్ అవ్వాలి ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా చెప్పాను నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 తర్వాత చెప్తాను 8 అయిపోయింది 9 అయిపోయింది 10 అయిపోయింది 11 అయిపోయింది 12 అయిపోయింది 12 కండి if the given number is divisible by both 4 and 3 ఫస్ట్ 4 తో చెక్ చేస్తాము 4 తో అయితే మాత్రమే 3 తో చెక్ చేస్తాము సో 4 తో అవుతుందా 4 తో అవుతుంది 14 అండి 56 నెక్స్ట్ 3 తో చెక్ చేస్తాము 4 plus 2 6 7 plus 8 15 3 అవుతుంది 9 అవుతుంది 5 plus 6 అవ్వటం లేదండి 4 తో అవుతుందా 3 తో అవ్వట్లేదు సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 12 3 4 2 1 2 4 1 2 3 2 1 5 2 2 3 6 సో ఈ నెంబర్ 4 తో అవుతుందండి 4 జాయిన్ గా 36 3 తో అవుతుంది చెక్ చేద్దాం 3 తో అవుతుంది 3 3 3 3 5 plus 2 plus 2 9 3 plus 6 సో 3 తో కూడా అవుతుంది 4 తో అవుతుంది 3 తో అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 ఆల్సో 13 తర్వాత చెప్తాను ప్రైమ్ నెంబర్ 14 తర్వాత చెప్తాను 15 అండి if the given number is divisible by both 5 and 3 5 into 3 అండి 5 తో అవ్వాలి 3 తో అవ్వాలి ఫస్ట్ 5 తో చెక్ చేస్తాం 1 ప్లేస్ లో 0 కానీ 5 అంటే 5 తో అవుతుంది 3 కి సేమే కదా చెప్పట్లేదండి మీరు ఎగ్జాంపుల్ మీరే నోట్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చెక్ చేయండి ఒకసారి చెక్ చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి ఈ నెంబర్ 3 తో అవుతుందా లేదా సరే 15 తో అవుతుందా లేదా మీరే చెక్ చేసి చెప్పాలి నెక్స్ట్ 16 ఆల్రెడీ చెప్పాను ఇందాక 16 చెప్పానండి లాస్ట్ 4 digits ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 4 zeros then complete number is divisible by 4 zeros are divisible by 16 then complete number is divisible by 16 17 తర్వాత చెప్తాను 18 ఏంటంటే if the given number is divisible by both 2 and 9 మీరు డౌట్ రావచ్చు సార్ 18 we can write as 18 into 1 6 into 3 9 into 2 ఎందుకు తీసుకున్నారు అని డౌట్ రావచ్చు ఇక్కడ 9 into 2 అనేవి కోప్రైమ్స్ అండి ఇది కోప్రైమ్ కాదు 1 అనేది అసలుకి కాంపోజిట్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ కాదు సో 1 కన్సిడర్ చేయకూడదు 6 into 3 ఇవి కోప్రైమ్స్ కావు ఇటు కామన్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కోప్రైమ్స్ గురించి సో 9 into 2 తీసుకోవాలి ఇఫ్ ద గివెన్ నెంబర్ is divisible by both 2 and 9 then complete number is divisible by 18 అర్థం చేసుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చెక్ చేయండి ఒకసారి అవుతుందా లేదా అనేది 4 5 ఫస్ట్ ఏం చేయాలంటే 2 తో చెక్ చేస్తాం 2 తో అయితే మాత్రం 9 తో చెక్ చేస్తాము చెక్ చేసుకోండి ఒకసారి ఈ నెంబర్ అనేది 18 తో అవుతుందా కాదా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో చెక్ చేసుకోండి ఫస్ట్ 2 తో చెక్ చేస్తాము నెక్స్ట్ 9 తో చెక్ చేస్తాము ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము 20 డివిజిబిలిటీ రూల్స్ 20 కంటే 4 and 5 అండి 10 into 2 కాదు కోప్రైమ్స్ అండి 4 and 5 ఆర్ కోప్రైమ్స్ సో ప్రొడక్ట్ ఆఫ్ ది కోప్రైమ్స్ తీసుకోవాలి 20 if the given number is divisible by both 4 and 5 ఫస్ట్ 5 తో చెక్ చేస్తాం 5 తో ఈజీ 4 తో కూడా ఈజీ అండి సో ఎగ్జాంపుల్ మీరే చెక్ తీసేసుకోండి రాసేసుకోండి 5 4 3 2 డెఫినెట్ గా 0 ఉండాలండి 40 36 59 0 ఉన్నంత మాత్రం డివిజిబుల్ అవ్వవు గుర్తుపెట్టుకోండి 5 తో అవుతుంది 4 తో అవుతుంది సో ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 20 దీనికి చెప్పాను ఆన్సర్ మీరే కామెంట్ బాక్స్ లో చేయాల్సిన అవసరం లేదు రిమైనింగ్ చెప్పిన వాటికి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి చాలా మందికి తెలియదు జాగ్రత్తగా వినండి ఒకసారి ఇది ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం 1 by 1 7 కి 11 తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి 11 కి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు అందరికి 7 కి ఏం లేదండి సపోజ్ ఒక మెథడ్ యూజ్ చేస్తాము ఆ మెథడ్ ఏమంటారంటే ఆసిలేటరీ మెథడ్ జాగ్రత్తగా వినండి ఒకసారి ఆసిలేటరీ మెథడ్ అంటే ఏంటంటే ఆసిలేటరీ మెథడ్ ద డిఫరెన్స్ బిట్వీన్
product అనొచ్చు, మల్టిపుల్స్ అనొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 10. మల్టిపుల్స్ అని తీసుకోండి అండి, ఇంకా ఈజీ బాగుంటుంది, మంచివాడు. మల్టిపుల్స్ ఆఫ్ 10 ఈజ్ 1. ఇఫ్ అని రాసుకోండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ ప్రొడక్ట్ మల్టిపుల్స్ తీసుకోండి, మంచివాడు. మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఈజ్ 1. దెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్. ఇప్పుడు అప్లై చేసే మెథడ్ ఏమంటారంటే ఆసిలేటరీ మెథడ్ అంటారు. ఆసిలేటరీ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం ఒకసారి జాగ్రత్తగా వినండి. అంటే ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కి 10 యొక్క మల్టిపుల్స్ కి డిఫరెన్స్ 1 రావాలి. ఎక్కడ వస్తుంది చెక్ చేద్దాం ఒకసారి. 7 3s అండి, 21. ఈ 21 కి యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. యాడ్ చేస్తే 10 యొక్క మల్టిపుల్స్ వస్తుందా, సబ్ట్రాక్ట్ చేస్తే 10 యొక్క మల్టిపుల్స్. 21 + 1 22, 10 యొక్క మల్టిపుల్స్ కాదు. సో సబ్ట్రాక్ట్ చేస్తాము. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 20. ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 10? హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. సో 2 అని రాయాలి. 3 అయితే 3 టైమ్స్ అని రాయాలి. అంటే ఇది గుర్తుపెట్టుకొని చేస్తాం. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం 1, సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి డిఫరెన్స్ అని రాయాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద, ఇక్కడ యాడ్ చేస్తే అండి డెఫినేషన్ లో డివిజిబిలిటీ రూల్ లో యాడ్ అని రాయాలి, ఎడిషన్ సమ్ అని రాయాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ 10 కదా, ట్వైస్ ద యూనిట్ డిజిట్ అని రాయాలి. ట్వైస్ ద యూనిట్ డిజిట్ and remaining if the difference between the twice the unit digit and remaining number, REMANING, remaining number is the difference between the twice the unit digit and remaining number is divisible by 7, then complete number is divisible by 7. Complete number is divisible by 7. And ఒకసారి ఏనండి ఎగ్జాంపుల్ చేద్దాము. If the difference between the twice the unit digit and remaining number is divisible by 7, then complete number is divisible by. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏం లేదండి, ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ మనం తీసుకున్న ప్రైమ్ నెంబర్ 7 యొక్క మల్టిపుల్స్ కి 10 యొక్క మల్టిపుల్స్ డిఫరెన్స్ 1 రావాలి. సో 7 3s 21 తీసుకున్నాం. ఇక్కడ ఎడిషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఎడిషన్ చేస్తే 10 యొక్క మల్టిపుల్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది. సో 21 - 1 20. ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 10? yes, it is a multiple of 10. హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ ట్వైస్ అంటాం, 2 టైమ్స్ అనొచ్చు. సపోజ్ 3 టైమ్స్, 3 ఉందనుకోండి 3 టైమ్స్ అంటాము. 10 ఉందనుకోండి 10 టైమ్స్ అంటాము. 7 ఉంటే 7. ఇది ఒకటే కదండి 7 కి, చాలా డివిజిబిలిటీ రూల్స్ మీరే ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. ఇంకెక్కడ చెక్ చేసుకోండి. 7 × 7 ఎంత? 49. దీనికి +1 యాడ్ చేస్తే, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 48 అవుతుంది. +1 యాడ్ చేస్తే 50 అవుతుంది. హౌ మెనీ టైమ్స్ ఆఫ్ 10? 5 టైమ్స్. సో ఇక్కడ సమ్ అని రాయాలండి. సమ్ ఆఫ్ 5 టైమ్స్ ద యూనిట్ డిజిట్. ఇక్కడ ట్వైస్ ద యూనిట్ డిజిట్ అని రాస్తాను. యూనిట్ డిజిట్ అంటే నెంబర్ ఇన్ వన్ ప్లేస్. ద సమ్ ఆఫ్ 5 టైమ్స్ ద యూనిట్ డిజిట్ అండ్ రిమైనింగ్ నెంబర్ ఈస్ divisible by 7 and complete number is divisible by 7. 7 కి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వినండి జాగ్రత్తగా. 7 కి ఎగ్జాంపుల్ 343 is it divisible by 7 or not? చెక్ చేద్దాం. మనకి 7 క్యూబ్ తెలుసు, బట్ చెక్ చేద్దాం. చూడండి ఏంటిది? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్వైస్ ద యూనిట్ డిజిట్ ఏంటిది? 3. దీనికి రిమైనింగ్ నెంబర్ 34. దాని యొక్క డిఫరెన్స్ ఎంత? 34 కి 6 కి ట్వైస్ ద యూనిట్ డిజిట్ కి 28. ఈజ్ ఇట్ divisible by 7? 7 తో అవుతుంది కదా. సో 343 ఆల్సో divisible by 7. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 7 కి. 2401 4 డిజిట్ నెంబర్ తీసుకుంటాను. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 1. దాన్ని ట్వైస్ చేయండి, 2 అవుతుంది. రిమైనింగ్ నెంబర్ 240 - 2 238. ఇక్కడ మళ్ళీ మనకు తెలియదు, మళ్ళీ అప్లై చేయండి. 23 - 16 23. దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 16. 23 - 16 ఎంత? 7 కదా. సో 2401 is also divisible by 7. చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియదు, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఈ ఆసిలేటరీ మెథడ్ యూజ్ చేస్తే చేస్తాం అన్ని డివిజిబిలిటీ రూల్స్. సో మనకి 7 వస్తే 14 కూడా వస్తుందండి. 14 కి ఏంటి? ఇఫ్ ద నెంబర్ ఈస్ divisible by both 2 and 7. 2 తో అవ్వాలి, 7 తో అవ్వాలి. then complete number is divisible by 7. సో
సో 14 వస్తుంది, 2 వస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 11 కి 2 ways లో రాయొచ్చు. ఈ ఆసిలేటరీ మెథడ్ యూజ్ చేయొచ్చు. 11 కండి నేను ఆసిలేటరీ మెథడ్ యూజ్ చేయకుండానే ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అందరికి తెలిసే ఉండొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ద 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ద sum of even places and odd places is multiples of 11, then complete number is divisible by 11. అనేది రాయట్లేదు అంటే ప్రధాని కంప్లీట్ నెంబర్ రాయొద్దు, టైం వేస్ట్ అవుతుంది, చాలా ఎక్కువ టైం లెంత్ అవుతుంది ఓ వీడియో. సో కంప్లీట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7. ఎగ్జాంపుల్ ఏం లేదండి, 3 5 6 7 8 9 3 2 1 5 ఏదో నెంబర్ రాస్తే డివిజిబుల్ అవుతుందా లేదా, అసలు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ 6 + 1, థర్డ్ ప్లేస్ 5th ప్లేస్, 7th ప్లేస్, 9th ప్లేస్, 11th ప్లేస్. అది ఆడ్ ప్లేసెస్ వాటి యొక్క సమ్ చేయండి. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్, 2nd ప్లేస్, 4th ప్లేస్, 6th ప్లేస్, 8th ప్లేస్, 10th ప్లేస్ యాడ్ చేయండి. ఆ డిఫరెన్స్ అనేది ఈవెన్ ప్లేసెస్ సమ్, ఆడ్ ప్లేసెస్ సమ్, డిఫరెన్స్ అనేది 11 తో డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అండి. సో మీకు చెప్పాను కాబట్టి దాని ఆన్సర్ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకొక డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్తాను, సేమ్ అండి, ఆసిలేటరీ మెథడ్ యూజ్ చేసి కూడా అలా రాయొచ్చు. 11 into 1 11, ఇక్కడ -1 చేస్తే 10 యొక్క మల్టిపుల్ అవుతుంది. హౌ మెనీ టైమ్స్, 1 టైమే, 1 టైం కూడా డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇఫ్ ద డిఫరెన్స్ అక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి మైనస్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూనిట్ డిజిట్ అండ్ రిమైనింగ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ there is one number 121 or 1331. ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూనిట్ డిజిట్ ఎంత 1. ఎందుకు యూనిట్ డిజిట్ 1 టైమే, ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 యొక్క మల్టిపుల్ 10 యొక్క మల్టిపుల్ 10 1 కాబట్టి. సో 12 - 1 డిఫరెన్స్ ఎంత 11 కదా. నెక్స్ట్ 1331, 133 - 1 132, 132 కి డిఫరెన్స్ చేస్తే 11. సో 1331 is also divisible by 11. సో అలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 13 కూడా అండి సేమ్ అలానే చేసేయచ్చు. 13 ఏమని రాస్తామండి, 13 3s 39 plus 1 40, 4 times of 10. So what is the divisibility rule of 13? If the sum of 4 times the unit digit and remaining number is divisible by 13, then complete number is divisible by 13. Example 169. So అలా తీసేసుకోండి. నెక్స్ట్ 17 కూడా అంతే. 17 3 51 -1 50. So what is the divisibility rule of 17? 5 times subtract చేస్తామండి. సో డిఫరెన్స్ అని రాయాలి. The difference between the 5 times the unit digit and remaining number is divisible by 17 and complete number is divisible by 17. అది అర్థమైతే ఇవి అర్థం అవుతుంది. జాగ్రత్త చేసుకోండి. 19 1 19, remaining plus 1 20, 2 times of 10. So if the sum of 2 times the unit digit, 361 example తీసుకుంటున్నాను. 2 times the unit digit and remaining number is divisible by 19, then complete number is divisible by 19. That 2 times చేస్తే యూనిట్ డిజిట్ 2 అవుతుంది. 36 + 2 38 అండి. సో ఇలా మీరు ఏ ప్రైమ్ నెంబర్ కైనా తీసేసుకోవచ్చు. 23 into 3 69 plus 1 70, 7 times of unit digit. Next 29 into 1 29 plus 1 31 into 1 31 minus 1. ఇలా ఏ ప్రైమ్ నెంబర్స్ అయినా సరే మీరు డివిజిబిలిటీ రూల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎవరైతే నా క్లాసెస్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగపడతాయండి ఈ క్లాసెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.